హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గైస్, ఈ వీడియోలో నేను బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్ ని కంటిన్యూ చేయబోతున్నాను. అండ్ గైస్, వీడియోని స్టార్ట్ చేయకముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. లైక్ బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్ ఇంకా కంప్లీట్ కాలేదు, కొత్త చాప్టర్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు వరకు జస్ట్ 206 చాప్టర్స్ మాత్రమే వచ్చినాయి. అండ్ ఇప్పుడు మనము 177 చాప్టర్ లో ఉన్నాము. అండ్ ఇంకా జస్ట్ 29 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ కొత్త చాప్టర్స్ ఎప్పుడు వస్తాయో నాకు కరెక్ట్ గా తెలియదు. బట్ ఒకవేళ కొత్త చాప్టర్స్ వస్తే వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. బట్ మీరు వెయిట్ చేయాలి, ఎందుకంటే నాకు కూడా తెలియదు కదా కరెక్ట్ గా ఎప్పుడు వస్తాయని. సో అందుకే మీరు వెయిట్ చేయాలి, ఓకేనా? అండ్ గైస్, ఈ వీడియోకి 1K ప్లస్ 100 కమెంట్స్ టార్గెట్ ఉంది. అండ్ మీరు టార్గెట్ ని కంపల్గా ఫినిష్ చేయండి. అండ్ మీరు ఎంత స్పీడ్ గా టార్గెట్ ని ఫినిష్ చేస్తే అంతే స్పీడ్ గా నెక్స్ట్ వీడియో వస్తుంది ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్. సో అందుకే టార్గెట్ ని ఫినిష్ చేయండి. అండ్ గైస్, ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 5K వ్యూస్ తెప్పియండి ఒక 4 days లో. అప్పుడే కదా నాకు తెలుస్తుంది ఎక్కువ మంది చూస్తున్నారని. అప్పుడు నాకు మోటివేషన్ వస్తుంది ఇంకా పెద్ద వీడియో చేయడానికి. సో అందుకే 5K రీచ్ చేయండి వ్యూస్. అండ్ టార్గెట్ కూడా ఫినిష్ చేయండి. మీకు మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గాయ్స్, చాప్టర్ 177 లో మనం ఆథర్, సిల్వీ, తాత అండ్ అల్డర్ ని చూస్తాం. అండ్ వాళ్ళు అల్క్రెన్ వాళ్ళ దగ్గరికి పోతూ ఉంటారు మాట్లాడడానికి. అండ్ ఆథర్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో సిల్వీ ఆథర్ ని అడుగుతుంది ఏమైంది ఆథర్ అని. అతను ఆథర్ ని పేరు పెట్టి పిలుస్తుంది. ఆథర్ అని పాప అని పిలవదు. అండ్ అలా ఎందుకంటే సిల్వీ గ్రాండ్ పా ఇంద్రత్ ఉన్నాడు కదా, తను సిల్వీకి చెప్పాడంట టు మెయింటైన్ డిగ్నిటీ ఆఫ్ డ్రాగన్స్. సో అందుకే సిల్వీ పేరు పెట్టి పిలుస్తుంది ఆథర్ ని. అండ్ గైస్, దీంతో ఆథర్ కి తన లాస్ట్ డే ఆఫ్ ట్రైనింగ్ గుర్తొస్తుంది ఇన్ హెఫ్టియాస్. అండ్ లాస్ట్ డే రోజు ఇంద్రత్ ఆథర్ని పిలిచాడు, ఎందుకంటే తన వైఫ్ ని పరిచయం చేయడానికి. తన వైఫ్ ఎవరు? మైర్. అండ్ తిని గుర్తుంది కదా గైస్ మీకు, తినే ఆథర్ని హీల్ చేస్తుంది ఆథర్ ఇంజూరీ అయినప్పుడు టెస్ట్ లో. అండ్ ఇంద్రత్ ఒక విషయం కూడా చెప్తాడు ఆథర్ కి. అండ్ అది కూడా ఎట్లా టైం ఆపేసి సో దట్ మైర్ అండ్ విన్స్టమ్ కి తెలియకూడదని అంత ఇంపార్టెంట్ విషయం చెప్తాడు ఇంద్రత్ ఆథర్ కి. దాంతో ఆథర్ చాలా షాక్ అయిపోతాడు. బట్ మనకి చూపియరు ఇంద్రత్ ఏం చెప్పాడని. బట్ ఏదో సీరియస్ గానే చెప్పిండు, అందుకే ఆథర్ అందుకని షాక్ అయిపోయిండు. అండ్ ఆల్సో ఇంద్రత్ చెప్తాడు నా అడ్వైస్ ని లైట్ గా తీసుకోకు ఆథర్ అని. అన్నతో మనలు దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు. దాంతో తాత చెప్తాడు ఎలర్ట్గా ఉండమని. అండ్ ఆల్సో తాత అంటాడు నాకెందుకో ఈ మీటింగ్ సరిగ్గా అనిపించట్లేదు, మనం బ్యాకప్ తో రావాల్సింది అని తాత అంటాడు. దాంతో అల్డర్ అంటాడు వాళ్ళు మనల్ని ఇప్పుడు ఇక్కడికి మాట్లాడడానికి మాత్రమే పిలిచారు, ఫైట్ చేయడానికి కాదు. ఒకవేళ వాళ్ళు అటాక్ చేస్తే నేను కన్ఫర్మ్ గా ఇన్వాల్వ్ అవుతాను అని అల్డర్ అంటాడు. దాంతో తాత అంటాడు అగ్రోనా చాలా దారుణాలు చేసిండు ఎల్క్రియాలో. అండ్ ఇప్పుడు తను దెక్కతన్ని కూడా దక్కించుకోవాలని అనుకుంటున్నాడు. అండ్ ఇదంతా తను ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తుండేమో మళ్ళా. అండ్ ఇదంతా అగ్రోనాకి ఒక గేమ్ లాగా అనిపిస్తుంది అని తాత అంటాడు. దాంతో ఎల్డర్ అంటాడు అగ్రోనా గాడు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వలేడు ఈ ఫైట్ లో. సో అందుకే వాడు ఒక మాస్టర్ మైండ్ అయిపోయిండు. అండ్ చెస్ గేమ్ లో చెస్ ప్లేయర్స్ ని మూవ్ చేసినట్టు అగ్రోనా గాడు వాడి పీపుల్ ని మూవ్ చేస్తున్నాడు అండ్ గైడ్ చేస్తున్నాడు అని ఎల్డర్ గాడు అంటాడు. దాంతో తాత అంటాడు అయితే మన మాస్టర్ మైండ్ ఎవరని. దాంతో ఎల్డర్ అంటాడు నువ్వే కదా కాదా అని ఎల్డర్ అంటాడు. దాంతో తాత అంటాడు ఇదే నేను రాత్రిపూట నాకు నేను చెప్పుకుంటాను నేనే మాస్టర్ మైండ్ అని తాత అంటాడు. అండ్ తర్వాత ఎల్డర్ ఆథర్ ని వాళ్ళ దగ్గరికి వచ్చేయమని అంటాడు. సో దాంతో ఆథర్ అట్లనే వచ్చేస్తాడు. అండ్ సిల్వీ మళ్ళీ నార్మల్ గా అయిపోద్ది. అండ్ తర్వాత మనలు మెసెంజర్స్ దగ్గరికి వచ్చేస్తారు. అండ్ వీళ్ళు చూడడానికి అసలు మెసెంజర్స్ లాగానే ఉండరు. సో ఇదే విషయమో అల్డర్ కూడా అడుగుతాడు. బట్ వాళ్ళు అంటారు ఇప్పటికి ఇదే మా రోల్ అని. అంత వీళ్ళు వాళ్ళ పేర్లు చెప్తారు. అండ్ ఒకటి పేరేమో సైల్రిత్ అండ్ ఇంకొకటి పేరేమో ఊతో. అండ్ వీళ్ళు రిటర్నర్స్ అంట. అంటే వీళ్ళు కొంచెం వీక్ అనమాట కంపేర్ టు సైట్స్. అండ్ రిటర్నర్స్ ని సైట్స్ కంట్రోల్ చేస్తారు అనమాట. అండ్ రిటర్నర్స్ కొంచెం వీక్ అని అన్నానని వీళ్ళు వేస్ట్ అనుకోకండి. ఒక రిటర్నర్ ఒక ల్యాన్స్ అంతా స్ట్రాంగ్ గా ఉండొచ్చు. అండ్ అలా ఒక సైట్ ఇంకెంత స్ట్రాంగ్ గా ఉంటారో ఊహించండి. అండ్ సైలెంట్ కాడు ఎల్డర్ ని అడుగుతాడు మీరు మాటకి కట్టుబడి ఉండి ఫైట్ చేయరు కదా ఇప్పుడు అని అడుగుతాడు. దాంతో ఎల్డర్ గడు అంటాడు మీరు అటాక్ చేయకపోతే నేను కూడా ఫైట్ చేయను అని అంటాడు. అండ్ అప్పుడే ఊతో గడు ఆథర్తో అంటాడు ఎల్డర్ అండ్ తాత వచ్చారంటే వాళ్ళకు ఒక రీజన్ ఉంది. బట్ ఆథర్ నువ్వెందుకు ఇక్కడికి వచ్చినామని అడుగుతాడు వాడు. దాంతో ఆథర్ అంటాడు నేను కూడా నిన్ను అదే క్వశ్చన్ అడగొచ్చు, రిటర్నర్స్ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినారని ఆథర్ అడుగుతాడు. దాంతో ఊతో గడు అంటాడు మేము మెసెంజర్స్ కాబట్టి ఇక్కడికి వచ్చినాము. అండ్ మేము ఒకవేళ నార్మల్ వాడిని పంపించుంటే మీరు వాడిని పట్టేసుకొని వాడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగ్దామని అనుకున్నారు కదా, మేము కూడా మీ ప్లేస్ లో ఉంటే అదే చేసేవాళ్ళము అని ఊతగాడు అంటాడు. సో దీంతో సైలెంట్ గాడు అంటాడు ఆపరా చాలే గానీ. బట్ ఊతగాడు అంటాడు ఎందుకు ఆపాలి, ఎలాగో అల్డర్ మన మీద అటాక్ చేయలేడు కదా అని అంటాడు. సో దీంతో అల్డర్ గాడు అంటాడు గెట్ టు ద పాయింట్ అని. దాంతో సైలెంట్ గాడు మెసేజ్ చెప్తాడు లైక్ రాయల్ ఫ్యామిలీస్ వాళ్ళు సరెండర్ అయిపోవాలంట అన్నప్పుడు అగ్రోనా గాడు అందరి మీద మెసేజ్ చూపించి పీపుల్ అందరినీ కూడా ప్రాణాలతో వదిలేస్తాడంట, లేకపోతే అందరినీ లేపేస్తాడంట. సో దీంతో ఆబ్వియస్లీ తాతకి చాలా కోపం వస్తుంది బికాస్ వాళ్ళ టర్మ్స్ చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి. దాంతో ఊతగాడు అంటాడు బీ థ్యాంక్ఫుల్ మేము మీకు అట్లీస్ట్ ఒక చాయిస్ అయితే ఇస్తున్నాము. అండ్ ఒకవేళ మీరు ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే నేను మిమ్మల్ని లేపేసేటప్పుడు జెంటల్ గా ఉంటానని ఊతగాడు అంటాడు. సో దీంతో సైలెంట్ గాడు ఊతతో అంటాడు మనం ఇక్కడికి ఫైట్ చేయడానికి రాలేదురా అని.
దాంతో ఊతగాడు అంటాడు ఫైట్ చేయడము నా ఇంటెన్షన్ కాదు, ఇదొక జస్ట్ ఒక ఫ్రెండ్లీ వార్నింగ్ మాత్రమే నీకు అండ్ నీ గ్రాండ్ డాటర్ కానీ అండ్ మిమ్మల్ని లేపేసేటప్పుడు నేను మంచిగా ఎంజాయ్ చేస్తా అని ఊతగాడు అంటాడు. దీంతో ఆబ్వియస్లీ ఆథర్ కి చాలా కోపం వస్తుంది. అతను అటాక్ చేయబోతాడు ఊతగాడి మీద. బట్ తను అటాక్ చేసే లోపే తాత ఊతగాడిని కొట్టేస్తాడు. దాంతో ఊతగాడు నవ్వుతాడు అని అంటాడు దట్ టికిల్డ్ అని. అండ్ గైస్ ఊతగాడి హెడ్ మీద 2 హార్న్స్ ఉంటాయి, బట్ ఒకటేమో సగము విరిగిపోయి ఉంటది. అండ్ గైస్ మీకు గుర్తుంటే లాన్స్ ఎలియా పోయే ముందు తను ఒక విరిగిపోయిన హార్న్ ఇస్తుంది కదా ఆథర్ కి. సో దీంతో ఆథర్ కి అనిపిస్తుంది ఊతగాడే ఎలియాని లేపేసిందని. అండ్ ఆథర్ వాడిని అడగసాడు నువ్వేనా ఎలియాని లేపేసింది ఇన్ ద డంజన్ అని. అండ్ ఎస్ ఈడే ఎలియాని లేపేసింది. అండ్ వీడు ఆథర్ ని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తాడు అని అంటాడు నేనైతే నువ్వేం చేస్తావురా అని. సో దీంతో ఆథర్ కి ఇంకా చాలా కోపం వస్తుంది. బట్ తాత ఆథర్ ని ఆపేస్తాడు. దాంతో ఆథర్ అంటాడు ఊతతో ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా అని. దాంతో సైలెంట్ గాడు అంటాడు మీకు 2 days మాత్రమే టైం ఉంది, అప్పుడులోపు మీరు సరెండర్ అయిపోవాలి, లేకపోతే ఏమవుతుందో మీకు తెలుసు కదా అని అంటాడు. అండ్ తర్వాత ఇంకా అందరూ వెళ్ళిపోతుంటారు బికాస్ మీటింగ్ అయిపోయింది కాబట్టి. బట్ ఊతగాడు ఊరుకుని అంటాడా వాడు మళ్ళీ అంటాడు నువ్వు వెళ్ళి అరుపులు వినాల్సింది, అందుకే నేను తనని త్వరగా లేపేలేదు అని ఊతగాడు అంటాడు. సో దీంతో ఆథర్ కి ఇంకా తన ఓపిక పోతుంది. అతను అటాక్ చేస్తాడు బట్ అది ఊతగాడికి తగలదు. దాంతో ఊతగాడు అంటాడు వేస్ట్ అటాక్ అని. బట్ గైస్ అప్పుడే వీళ్ళ వెనకాల ఒక పెద్ద బ్లాష్ అవుతుంది, అది కూడా సముద్రంలో. అండ్ అదే ఆథర్ది అటాక్. సో దీంతో ఊతగాడు అట్లీస్ట్ కొంచెం షాక్ అయితే అవుతాడు. అండ్ తర్వాత ఆథర్ ఊతగాడితో అంటాడు బ్యాటిల్ ఫీల్డ్ లో కలుద్దామని. అండ్ తర్వాత మోడల్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ గైస్ పీరియడ్స్ మనం టెస్ఫలని అండ్ టూనాన్ మెంబర్స్ ని చూస్తాం. అండ్ వాళ్ళు ఇంకా డంజన్ అనే ఉంటారు. అండ్ వాళ్ళు ఎస్ క్లాస్ మోషస్ దగ్గర నుంచి హార్న్స్ అండ్ ఫ్యాంక్స్ ఎక్స్ట్రా చేస్తూ ఉంటారు. అండ్ గైస్ మీకు గుర్తుంటే ఈ మోషస్ అన్నిటిని కూడా మన ఆథర్ వేసేయండి కదా. అండ్ వీళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ పనిని ముగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ గైస్ అప్పుడే సడన్ గా ఒక హిడెన్ డోర్ నుంచి మోషస్ వచ్చేస్తాయి అండ్ అవి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి మన వాళ్ళ మీద. సో దీంతో మనలు ఆ మోషస్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. బట్ ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. దాంతో తెస్తా అనుకుంటది ఆథర్ ఒక్కడే ఇందాక ఇట్లాంటి స్ట్రాంగ్ మోషస్ ని ఇలా లేపేసిందని. అండ్ వేరే సైడ్ డార్వాజ్ గడి పని అయిపోతూ ఉంటది. బట్ అప్పుడే కర్యా వచ్చి డార్వాజ్ గాని సేవ్ చేస్తుంది. అతను డార్వాజ్ గాని అడుగుతుంది వాట్ ఈస్ రాంగ్ విత్ యూ అని. దాంతో గైస్ డార్వాజ్ గాడు ఆథర్ ని బ్లేమ్ చేస్తాడు. ఆథర్ తో ఫైట్ చేయడం వల్ల నేను నా హ్యాండ్స్ ని ఫీల్ అవ్వలేకపోతున్నా అని అంటాడు వాడు. అంటే గైస్ చూసారా వాడే ఆథర్ ని బయటకు పీల్చి మళ్ళీ వాడే ఆథర్ ని బ్లేమ్ చేస్తున్నాడు. అంత తెస్సు వీళ్ళిద్దరికి చెప్తుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోమని. అండ్ ఎంతమందిని వాళ్ళు తీసుకెళ్ళగలితే అంతమందిని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపోమని తెస్సు వాళ్ళిద్దరికి చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరు వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ వాళ్ళతో పాటు వేరే వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అండ్ మన జాస్మిన్ రోజు అండ్ స్టాండర్డ్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ వేరే సైడ్ మన తెస్సు హెలెన్ ఆడమ్ అండ్ డర్డన్ కలిసి ఫైట్ చేస్తూ ఉంటారు మాస్టర్స్ తో. అండ్ మాస్టర్స్ ని లేపేస్తూ ఉంటారు. సో అట్లా ఫైట్ కంటిన్యూ అవుతుంటది. బట్ అప్పుడే డర్డన్ గాడు ఇంజూర్డ్ అయిపోతాడు. అండ్ ఒక మాస్టర్ వాడిని వేసైపోతుంది. బట్ అప్పుడే మన ఆడమ్ గాడు డర్డన్ గాడిని సేవ్ చేస్తాడు. అండ్ హెలెన్ ఏమో మాస్టర్ ని లేపేస్తుంది. అండ్ గైస్ డర్డన్ గాడు కొంచెంసేపు అన్కాన్షియస్ అయ్యి ఉంటాడు. సో దాంతో ఆడమ్ గాడు వాడిని పక్కకి తీసుకుపోతూ ఉంటాడు. అండ్ హెలెన్ ఏమో మాన్స్టర్ తో ఫైట్ చేస్తూ ఉంటుంది. బట్ ఆ మాన్స్టర్ హెలెన్ ఒక బోని పట్టేసుకుంటది. అండ్ అప్పుడే వేరే మాన్స్టర్ హెలెన్ మీద అటాక్ చేయడానికి వస్తుంది వెనకాల నుంచి. అండ్ ఆ మాన్స్టర్ హెలెన్ మీద అటాక్ కూడా చేస్తుంది. అండ్ ఇదంతా తెచ్చి చూస్తుంది. బట్ అఫ్కోర్స్ తను ఏమీ చేయలేకపోతుంది. అండ్ గైస్ వేరే మన ఆథర్ వాళ్ళు మళ్ళీ క్యాసిల్ కి వచ్చేస్తారు. అండ్ ఆథర్ తాతని అడుగుతాడు నువ్వు వాళ్ళ ఆఫర్ ని కన్సిడర్ చేయట్లే కదా అని. దాంతో తాత అంటాడు నో నాట్ రియల్లీ, బట్ ఒకవేళ వాళ్ళు వాళ్ళ మాట మీద నిలబడి ఉంటే చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ బ్రతికి ఉండొచ్చు, అందరూ పోవలసిన అవసరం లేదు అని తాత అంటాడు. దాంతో ఆథర్ అంటాడు వాళ్ళు వాళ్ళ మాట మీద నిలబడి ఉంటారని నమ్మకం ఏంటి, వాళ్ళు చెప్పినట్టు చేస్తే నువ్వు నిన్ను అన్ని ఫ్యామిలీ మెంబర్స్ ని సాక్రిఫైస్ చేయాలని ఆథర్ అంటాడు. దాంతో ఆల్రెడీ అంటాడు ఆథర్ చెప్పింది కరెక్టే, ఈవెన్ హెప్టైస్ ని కూడా ఎక్రోనా కాడు వదలడు, వాడు కొన్ని జనరేషన్స్ తర్వాత కన్ఫర్మ్ గా ఆథరాస్ మీద కూడా అటాక్ చేస్తాడు అని అంటాడు. అండ్ గైస్ తాత అందరితో ఈ విషయం గురించి డిస్కస్ చేయాలని అనుకుంటాడు. అండ్ తాత ఈవెన్ ఈ విషయం గురించి పీపుల్ కి కూడా చెప్పాలని అనుకుంటాడు. సో దీంతో ఆథర్ అంటాడు ఒకవేళ పీపుల్ మిమ్మల్ని సాక్రిఫైస్ చేయాలనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నువ్వు ఏం చేస్తావని ఆథర్ అంటాడు. దాంతో తాత అంటాడు కింగ్స్ వాళ్ళ పీపుల్ కి చూస్ చేసుకునే అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు ముందు, బట్ ఈ ఫైట్ లో అందరు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, ఈవెన్ పీపుల్ కూడా, సో అందుకే వాళ్ళకి కూడా చూస్ చేసుకునే అవకాశము ఇవ్వాలి అని తాత అంటాడు. దీంతో ఆథర్ బయట నుంచి ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలని. బట్ అప్పుడే తనకి ఎల్లి కనిపిస్తుంది. అండ్ ఎల్లితో పాటు ఒకడు ఉంటాడు. అండ్ వాడు అక్షరాలు చెప్తుంటాడు ఎల్లి ముందు. సో దాంతో భూగాడు పని పట్టుకొని ఇక్కడికి విసిరేస్తాడు. అండ్ అప్పుడే ఇక్కడికి మన ఆథర్ వచ్చేస్తాడు. అండ్ గైస్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు కూడా ఆథర్ ని గుర్తుపడతారు బికాస్ ఆథర్ చాలా ఫేమస్ కాబట్టి. అండ్ తర్వాత ఆథర్ అండ్ భూ ఒకరికొకరు హ్యాండ్ షేక్ ఇచ్చుకుంటారు. సో దీంతో ఎల్లి అంటది మీ ఇద్దరు ఎప్పుడు ఇంతకన్నా క్లోజ్ అయిపోయినారని. దాంతో ఆథర్ అంటాడు ఎవరికైనా ఇద్దరికి సేమ్ గోల్స్ ఉంటే వాళ్ళిద్దరు త్వరగా ఫ్రెండ్స్ అయిపోతారు అని అంటాడు. అండ్ తర్వాత ఎలి అంటది నువ్వు ఇక్కడికి వచ్చి మంచి పని చేసినావు, నువ్వు ఒక్కడివే వాళ్ళిద్దరిని ఆపగలవు అని అంటది. అండ్ తను ఎవరిని ఆపాలని అనుకుంటుంది తన మామ్ అండ్ డాడ్ ని, ఎందుకంటే వాళ్ళిద్దరు ఫైట్ లో జాయిన్ అవ్వాలని అనుకున్నారు కాబట్టి.
సో దీంతో మన ఆథర్ ఎలిస్ అండ్ రే దగ్గరికి పోతూ ఉంటాడు. అండ్ ఆథర్ అనుకుంటాడు నాకు రైట్ ఉందా అసలు వాళ్ళిద్దరిని ఆపడానికి. అండ్ ఆల్సో తను అనుకుంటాడు వాళ్ళిద్దరూ ఫైట్లో జాయిన్ అయితే మంచిదే, వాళ్ళిద్దరు మంచిగా హెల్ప్ చేయగలరు. బట్ వాళ్ళిద్దరూ అలా చేస్తే వాళ్ళ లైఫ్ రిస్క్ లో ఉంటుంది. అండ్ నేను వాళ్ళిద్దరిని అడగలేను జాయిన్ అవ్వద్దని, అది చాలా సెల్ఫిష్ గా ఉంటుంది అని ఆథర్ అనుకుంటాడు. అండ్ అలా అనుకుని తను రే అండ్ ఎలిస్ దగ్గరికి వచ్చేస్తాడు. అతను వాళ్ళిద్దరితో అంటాడు మీరు నాకు చెప్పకుండానే వెళ్ళిపోదామని అనుకుంటున్నారా అని. దాంతో ఎలిస్ అంటది అఫ్కోర్స్ నాట్, బట్ మేము ప్రిపేర్ అయ్యి ఉంటున్నాం నువ్వు వచ్చేంత వరకు అని అంటది. సో దీంతో ఆథర్ అంటాడు ఎలి ఇంకొంచెం పెద్దగా అయ్యేంత వరకు మీ ఇద్దరు ఆగొచ్చు కదా, అప్పుడు ఎందుకు మీరు జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారని అంటాడు. సో దీంతో రేగాడు అంటాడు తాత కూడా ఏదో చెప్పిండు, అతను మమ్మల్ని ఆగమని చెప్పిండు నువ్వు తిరిగి వచ్చేంత వరకు అని రేగాడు అంటాడు. సో దీంతో ఆథర్ అంటాడు జస్ట్ నేను తిరిగి రావడం వల్ల మీ ఇద్దరు జాయిన్ అవుతున్నారా ఫైట్ లో ఎందుకని అని ఆథర్ అడుగుతాడు. సో దీంతో రేగాడు అంటాడు మాకు ఒక ట్రాన్సాక్షన్ వచ్చింది ఫ్రమ్ హెలెన్ అండ్ డంజన్ లో ఒక అటాక్ అయింది అని అంటాడు. దాంతో ఆథర్ అంటాడు నేను నిన్నటి వరకు అక్కడే ఉన్నాను అండ్ నేను డంజన్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసినాను అండ్ అన్ని ఎస్ క్లాస్ మాస్టర్స్ ని అండ్ వేరే మాస్టర్స్ ని కూడా లేపేసినాను అండ్ నేను ఒక్క వేరే మాస్టర్ ని కూడా సెన్స్ చేయలేదు అక్కడ, అయినా సరే ఎట్లా అటాక్ అయిందని ఆథర్ అడుగుతాడు. సో దీంతో రేగాడు అంటాడు ఒక హిడెన్ ఎంట్రన్స్ ఉందంట ఆ డంజన్ లో అండ్ దాంట్లోకి వెళ్ళి మాస్టర్స్ వచ్చేసినాయంట అండ్ ఫిన్నాన్ మెంబర్స్ ఆ మాస్టర్స్ ని ఆపడానికి అక్కడే ఉండిపోయినారు వేరే వాళ్ళు ఎస్కేప్ అవడానికి, బట్ దానివల్ల యాడమ్ గడు పోయాడని రేగాడు అంటాడు. సో యాక్చువల్గా అయితే హెలెన్ ని కాపాడడానికి యాడమ్ గడు మధ్యలోకి వచ్చేసిండు అని అట్లా పడిపోయిండు అని తెలిసినాక అఫ్ కోర్స్ ఆథర్ చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు అండ్ ఆథర్ తనను బ్లేమ్ చేసుకుంటాడు. సో దీంతో ఎలిస్ అండ్ రే చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా బ్యాటిల్ ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే ఇట్లా అయింది అని, ఇంకా చాలా మంది పోయినారు అని వాళ్ళిద్దరు అంటారు. సో దీంతో ఆథర్ భయపడిపోతాడు టెస్కేమో అయిపోయిందని. అతను అడుగుతాడు ఇంకెవరు పోయినారని, బట్ వీళ్ళిద్దరికి కూడా ఇంకా కన్ఫర్మ్ గా తెలియదు ఎవరెవరు పోయినారని, ఎందుకంటే అదొక ఎమర్జెన్సీ ట్రాన్సాక్షన్ అంట అండ్ దాంట్లో హెలెన్ ఎక్కువ ఏమి చెప్పలేకపోయింది ఇంపార్టెంట్ విషయం తప్ప, సో అందుకే వీళ్ళకి కూడా తెలియదు. అండ్ ఆథర్ వీళ్ళతో అంటాడు ఐఎమ్ రియల్లీ సారీ బట్ దీని వల్ల మీరు ఫైట్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారా అని ఆథర్ అడుగుతాడు. సో దాంతో రేగాడు అంటాడు మేము గిల్ట్ వల్ల ఇట్లా చేయట్లేదు, ఇట్లా ఎవరో ఒక రోజు పోతూనే ఉంటారు అని రేగాడు అంటాడు. సో దీంతో ఆథర్ అంటాడు మీ ఇద్దరు ఫైట్ లో జాయిన్ అవ్వకూడదు అండ్ అనవసరంగా మీ ప్రాణాన్ని రిస్క్ లో పెట్టకూడదు, ఇది సెల్ఫిష్ గా అనిపించవచ్చు బట్ ఎలి గురించి ఆలోచించండి, మీ ఇద్దరు పోతే ఎలి పరిస్థితి ఏంటో ఆలోచించండి అని ఆథర్ అంటాడు. దీంతో ఎలిస్ అంటది మాకు తెలుసు ఈ డెసిషన్ ఒక కాన్సిక్వెన్సెస్ ఏంటని, బట్ నువ్వు రేని బ్లేమ్ చేయకూడదు, నేనే ఈ డెసిషన్ ని తీసుకున్నాను అండ్ నేనే టిన్నాన్ మెంబర్స్ కి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను అని ఎలిస్ అంటది. సో దీంతో ఆథర్ అంటాడు ఎలిస్ తో నువ్వు ఫైట్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నావా అని, అండ్ దానికి ఎలిస్ ఎస్ అని అంటది. సో దీంతో ఆథర్ అంటాడు ఎందుకు నువ్వు నీ మ్యాజిక్ ని యూజ్ చేయడం ఆపేసినావు కదా బికాస్ ఆఫ్ సమ్ ఇన్సిడెంట్, బట్ ఇప్పుడు నువ్వు మళ్ళీ ఎందుకు యూజ్ చేయాలని అనుకుంటున్నావు నీ మ్యాజిక్ ని అని ఆథర్ అడుగుతాడు. సో దీంతో ఎలిస్ ఆథర్ ని తన పక్కన కూర్చోమని అంటది అండ్ ఆథర్ అలానే చేస్తాడు. అండ్ ఎలిస్ చెప్తుంది ఆథర్ తో నీకు ట్విన్నాన్ గురించి తెలుసు బట్ మొత్తానికి తెలీదు, యాక్చువల్గా అయితే ట్విన్నాన్ లో ఇంకొక మెంబర్ కూడా ఉండేది అండ్ తన పేరు లెన్సా అండ్ తను నాకు ఆపోజిట్ గా ఉండేది, అంటే తను ఎక్స్ట్రావర్ట్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉండేది, బట్ అయినా సరే ఎలిస్ అండ్ లెన్సా మంచి ఫ్రెండ్స్ అయిపోయినారు అండ్ అఫ్ కోర్స్ లెన్సా చాలా స్ట్రాంగ్ గా ఉండేది అండ్ తను అందరితో కూడా మంచిగా కలిసి ఉండేది అండ్ అందరికీ కూడా లెన్సా అంటే చాలా ఇష్టము అండ్ రే అండ్ ఎలిస్ ని కూడా కలిపిందే లెన్సానే అండ్ ఈవెన్ తను జాస్మిన్ ని కూడా నవ్విపించేదంట, బట్ లెన్సా ఓన్లీ 2 years మాత్రమే ట్విన్నాన్ మెంబర్స్ లో ఉంది బిఫోర్ ద ఇన్సిడెంట్. సో యాక్చువల్గా అయితే వీళ్ళ మీద స్టింగర్స్ అనే మాస్టర్స్ అటాక్ చేసినాయి అనమాట అండ్ దాంతో అందరికి ఇంజరీస్ అయినాయి అండ్ ఎలిస్ కి హీలింగ్ వచ్చు కాబట్టి సో అందుకే తను అందరినీ హీల్ చేసింది అండ్ అందరు కూడా చాలా స్పీడ్ గా హీల్ కూడా అయిపోయినారు. బట్ గైస్ లెన్సా వూండ్ లో స్టింగర్ ది వెనము ఉండిపోయిందంట అండ్ ఆ వూండ్ లెన్సా ఒక మానకోరుకి చాలా దగ్గరలో ఉందంట అండ్ ఆ వెనము స్ప్రెడ్ కూడా అయిపోద్ది. సో దాంతో లెన్సా ది మానకోరు మొత్తానికి డ్యామేజ్ అయిపోద్ది, దాంతో లెన్సా మ్యాజిక్ ని యూజ్ చేయలేకపోతుంది. అండ్ తర్వాత తెలుస్తుంది ఒకవేళ లెన్సా ఆ వూండ్ ని హీల్ చేయకపోయింటే ఒక డాక్టర్ ఆ వెనమ్ ని ఈజీగా ఎక్స్ట్రా చేసేవాడంట, అంటే ఒకవేళ లెన్సా ఆ వూండ్ ని హీల్ చేయకపోయింటే, బట్ ఎలిస్ హీల్ చేసింది కదా అండ్ అలా లెన్సాది మానకోరు డ్యామేజ్ అయిపోయింది కదా. సో దీంతో ఎలిస్ తనను బ్లేమ్ చేసుకుంటది నా వల్లనే లెన్సాకి ఇట్లా అయిందని, అతను చాలా ఏడుస్తుంది కూడా. అండ్ గెస్ లెన్సా ఎప్పుడు కూడా ఒక బ్యాటిల్లోనే పోవాలని అనుకుంటుంది. సో దాంతో లెన్సా ఒక టెన్షన్ లోకి వెళ్ళిపోద్ది, అతను అనుకున్నట్టే పోతుంది. అండ్ ఇప్పటికి కూడా ఎలిస్ తనను బ్లేమ్ చేసుకుంటది, అందుకే తను మ్యాజిక్ ని యూజ్ చేయడం ఆపేసింది. బట్ ఇప్పుడు తను మళ్ళీ మ్యాజిక్ ని యూజ్ చేయాలని అనుకుంటది ట్విన్నాన్ మెంబర్స్ కోసం, బికాస్ వాళ్ళు తనకి చాలా హెల్ప్ చేస్తున్నారు కదా, అందుకే తను ఫైట్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటది. సో దీంతో ఆథర్ అంటాడు మళ్ళీ ఎలి పరిస్థితి ఏంటని. దాంతో రేగాడు అంటాడు నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా సరే నువ్వు పోవచ్చు బికాస్ ఆఫ్ యువర్ వీక్నెస్ అండ్ అలా ఎప్పుడవుతుంది నువ్వు ఎలర్ట్గా లేనప్పుడు. సేమ్ గోస్ ఫర్ యూ ఆథర్, బట్ అట్లీస్ట్ మేము ఈ ఫైట్ లో కొంచెమైనా హెల్ప్ చేస్తాము టు విన్ దిస్ ఫైట్ అండ్ నేను ఎలిస్ ని ప్రొటెక్ట్ చేస్తా అండ్ దీంట్లో మా గోల్ ఏంటో తెలుసా మళ్ళీ సేఫ్ గా వెనక్కి తిరిగి రావడము అండ్ నువ్వు కూడా ఇదే గోల్ పెట్టుకో ఆథరు, నువ్వు సాక్రిఫైస్ చేసుకోకు ఫర్ ద గ్రేటర్ గుడ్, దేర్ విల్ ఆల్వేస్ బి ఎ ఛాన్స్. ఇప్పుడు ఓడిపోతే నువ్వు మళ్ళీ ఫైట్ చేసి మళ్ళీ గెలవచ్చు, బట్ నువ్వు పోతే మళ్ళీ గెలవు
గెలవలేవు అని రేగాడు అంటాడు. అండ్ అప్పుడే తాత కూడా ఇక్కడికి వచ్చేస్తాడు అండ్ సారీ చెప్తాడు ఫర్ యాడమ్. అండ్ ఆల్సో తను చెప్తాడు మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్నారని. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ఇంకా ముగించేద్దాము. మీరు టార్గెట్ ని కంఫర్మ్ గా ఫినిష్ చేయండి మర్చిపోకండి. అప్పుడే నెక్స్ట్ వీడియో వస్తుంది. సో అందుకే టార్గెట్ ని కంఫర్మ్ గా ఫినిష్ చేయండి. అండ్ ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 19K కి ఆల్మోస్ట్ వచ్చేసినాం. 19K కూడా రీచ్ అయిపోయింది చేయండి. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. దానిలో కూడా 1K రీచ్ అయిపోయింది చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో కూడా మన అకౌంట్ ని ఫాలో అవ్వండి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ గైస్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి. వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపోయించండి. అండ్ మర్చిపోకండి టార్గెట్ ని కంఫర్మ్ గా ఫినిష్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో గైస్.